ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరోసారి నూతనమైనటువంటి శీర్షిక భాగము ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి, వాక్యము ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహోన్నతమైన అవకాశమును బట్టి దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ దేవుని చిత్తమును జరిగించుట అనే ఈ శీర్షిక కార్యక్రమానికి మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, రండి కలిసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని దేవుని మహిమపరచుదాం. ఈ కడవరి కాలంలో జీవిస్తున్న మనందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవలసిన వారమై ఉన్నాము. ఈ కడవరి దినాల్లో ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో మనమందరము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఈ లోకంలో సాక్షార్థముగా అనేకులకు మనం మాదిరికరంగా జీవిస్తూ దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఎత్తబడే వారముగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వాక్యాన్ని నెరవేరుస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రియ విశ్వాసులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో మొదటి అంశమును మనము ధ్యానించుకోబోతున్నాం. దేవుని చిత్తము జరిగించుట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమును మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమం ద్వారా మన ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచబడుతూ దేవుని రాకడ కొరకు మనము సిద్ధపరచబడాలి అంటే మనకున్నటువంటి ఏకైక మార్గము దేవుని వాక్యము. దేవుని వాక్యమును బట్టి మన జీవితాన్ని మనం మార్చుకున్నప్పుడు, దేవుని వాక్యానికి మనము లోబడ్డప్పుడు, దేవుని యొక్క మాట విని ఆ మాటకు అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు కానీ ఆ జీవితాన్ని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుందన్న విషయాన్ని ఈ సమయమున మనం జ్ఞాపకము చేసుకోవాలి. సరే, ఈ సమయంలో దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మనమందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే ఈ వాక్యము ద్వారా మనల్ని మనము దేవునికి మన హృదయాలను సమర్పించుకుందాం. దేవుని వాక్యానికి లోబడదాం. చదవబడిన రీతిగా 2:17లో లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అవును ప్రియులారా, లోకములో సమస్తమును గతించిపోవచ్చున్నవి, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. మనము చూస్తున్న ప్రతిదీ కూడా ఈ లోకాను సందర్భంగా, ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా నశించిపోవచ్చున్నది. గత దినాల్లో ఉన్నటువంటిది ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది రేపు ఉండబోదు. అయితే ప్రియులారా, లోకములో ఉన్న సమస్తమును నశించిపోవచ్చున్నది, లోక ఆశలు గతించిపోవచ్చున్నవి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు మాత్రమే నిరంతరము నిలుచును అని ఈ మాట ద్వారా మనము ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో, దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానుసారంగా తమ జీవితాలను కాపాడుకుంటూ వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకముగా ఆధ్యాత్మికంగా బలపడతారో, దేవుని చిత్తానికి తమ జీవితాలను సమర్పించుకుంటారో వారు నిరంతరము నిలుస్తారు అనే విషయాన్ని ఈ మాటను బట్టి మనం హెచ్చరికను పొందుతున్నాం. ప్రియులారా, ఈ లోకంలో మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? ఈ లోకంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనము గ్రహిస్తూ ఉన్నామా? దేవుడు తన చిత్తానుసారంగా జీవించడానికి మనల్ని పిలుచుకున్నాడన్న విషయాన్ని మనము గ్రహిస్తున్నామా? ఈ లోకంలో దేవుని మహిమార్థమై దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తూ లోకంలో అనేకులకు మాదిరికరంగా జీవించవలసిన వారమై ఉన్నామని మనము గ్రహించగలుగుతున్నామా? నీవు దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడే నిరంతరము నిలగలుగుతావు. అవును, లోకములో ఉన్న సమస్తము గతించిపోవచ్చున్నది, సంపదలు, లోకమాలిన్యము, లోకములో ఉన్న సమస్తమును గతించిపోవచ్చున్నప్పటికీ కూడా నిరంతరము నిలిచేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు. ఆ ఒక్కడిలో నీవు, నేను, మనందరము కూడా ఉండగలగాలి. అనగా
దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి విశ్వాసుల సమూహంలో, దేవుని పిల్లల సమూహంలో, దేవుని ప్రజల గుంపులో, ఆ శేషించినటువంటి సమూహంలో నీవు నేను ఉండగలగాలని ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఈ రోజున మనకు చక్కటి అభయాన్ని, ధైర్యాన్ని మనకి ఇస్తున్నాడు. ప్రియులారా, ఎంతమంది దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు? ఎంతమంది దేవుని చిత్తానికి లోబడి జీవించగలుగుతూ ఉన్నారు? అవును, నువ్వు సంపాదించిన సంపాదన కానీ, నువ్వు సంపాదించుకున్న జ్ఞానము కానీ, నీకున్నటువంటి ఆస్తులు కానీ, అంతస్తులు కానీ ఈరోజు నీ దగ్గర లేవేమో, అవి గతించిపోయి ఉన్నావేమో. కానీ దేవుని రాకడ పర్యంతరముగా నీతే వచ్చేది, నిరంతరము నిలిచేది దేవుని చిత్తాన్ని బట్టి జరిగించటం మాత్రము ద్వారానే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ సమయమున ఈ యొక్క అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కనుక కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే భక్తుడైనటువంటి దావీదు రాస్తున్నటువంటి మాట. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనము, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. గమనించండి ప్రియ విశ్వాసులారా, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నటువంటి మాట, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎంత అద్భుతమైనటువంటి మాట మనం ఇక్కడ చదువుతున్నాము చూడండి ప్రియులారా. ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వాక్యము మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని భక్తుడైనటువంటి దావీదు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీ సంతోషము దేనిలో ఉన్నది? ఈ రోజున అనేకులు తమ వ్యక్తిగత పనులను బట్టి సంతోషిస్తున్నారు, తమకు కలిగినటువంటి దానిని బట్టి సంతోషిస్తున్నారు, లోకభోగములను బట్టి సంతోషిస్తున్నారు. కానీ ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు సంతోషము దేవుని యొక్క చిత్తమును జరిగించటంలో ఉన్నదని ఇక్కడ మనము చదువుతున్నాం. నా దేవా, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషము. అవును ప్రియులారా, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా? నిన్ను ఏర్పరచుకున్న కారణాన్ని బట్టి, నిన్ను పిలుచుకున్న కారణాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన దర్శనమును బట్టి మరి దేవుని చిత్తం ఏమై ఉన్నదో నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఈ యొక్క సమయమందున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? ఈ చివరి దినాల్లో దేవుని చిత్తానికి నువ్వు లోబడి బ్రతుకుతున్నావా? భక్తుడైనటువంటి దావీదు తన చిన్న వయసు నుండే దేవుని చిత్తానికి లోబడ్డాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి ఆయన సంతోషిస్తున్నాడు. ఈ లోకంలో అనేక మంది దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రియులారా. అయితే కొంతమంది విసికి వేసారిపోతున్నారేమో, కొంతమంది విడిచిపెట్టబడుతున్నారేమో, కొంతమంది ఆధ్యాత్మికంగా దేవుని చిత్తాన్ని జరిగించడానికి వెనకడుగు వేస్తున్నారేమో, కొంతమంది దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో వారు వెనకడుగు వేస్తూ పడిపోతున్నారేమో విశ్వాసంలో. ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించడానికి నువ్వు సంతోషిస్తున్నావా? నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అవును ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మన ఆంతర్యములో పెట్టుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయం అనే పలకల మీద మనం రాసుకున్నట్లయితే, దేవుని యొక్క మాటల్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని మనము జరిగించగలుగుతాం. ఎప్పుడైతే మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తామో, గమనించండి ప్రియులారా, వారు నిరంతరము నిలవగలుగుతారు. దేవుని రాకడలో ప్రవేశిస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, దేవుని రాకడను ఎదుర్కొంటారు. ఆయనకు మహిమార్థముగా, ఆయన మహిమార్థమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో జీవించగలుగుతారు దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి బిడ్డలు. భక్తుడైనటువంటి దావీదు రాజుగా ఉన్నప్పటికీ, గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ ఆయన దేవుని చిత్తాన్ని జరిగించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాం. అవును ప్రియులారా, దావీదు యొక్క జీవిత వృత్తాంతము మనందరికీ తెలుసును. ఇంట్లో అందరికంటే చిన్నవాడు, వెలివేయబడినవాడు, విడిచిపెట్టబడినవాడు, ఏమాత్రం ఇంట్లో విలువ లేనటువంటి వాడు. అయినప్పటికీ ప్రియ సంగమా, దావీదును దేవుడు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని దావీదు నెరవేర్చాడు. నెరవేర్చడమే కాదు, నా దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నదని ఇక్కడ దావీదు యొక్క ఆలోచన మనం గ్రహించగలుగుతున్నాం. దావీదు యొక్క హృదయ తపన మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రియులారా, ఎందరూ ఈ రీతిగా దేవునితో మాట్లాడగలుగుతున్నారు? అవును ప్రభువా,
లోకములో ఉన్న సమస్తమును గతించిపోవచ్చున్నది కానీ ఇదిగో నీ వాక్యమును నెరవేర్చటానికి, నీ చిత్తానుసారంగా నేను జీవించటానికి, నీ మహిమార్థముగా నేను జీవించటానికి, ఇదిగో నీ చిత్తానికి నేను సమర్పించుకుంటున్నాను అని ఎంతమంది ఈ రోజున మాట్లాడగలుగుతున్నారు? ఇంకొక వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఎంత అద్భుతమైన మాట మరోసారి మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యేసు ప్రభువారు శిష్యులకు, అక్కడ ఉన్న ప్రజలకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఎలా ఉండాలో ఆయన తెలియచేస్తున్నాడు. మనం ప్రార్థన చేసే ప్రతిసారి దేవా నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థించాలి. ఈ రోజున అనేకమైన ఆలోచనలతో మనం ఉంటాం, అనేకమైన ఉద్దేశములతో మనం ఉంటాం, అనేకమైన కోరికలతో మనం ఉంటాం. మన హృదయము లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడి ఉంటుంది. చూసిన దానిని పొందుకోవాలి అని, కలిగిన దానిని అనుభవించాలి అని ఈ లోకములో తపన కలిగి జీవిస్తుంటాం సంగమా. అయితే వాటిని అనుభవించే దిశలో అట్టి ప్రయాణంలో నీవు ఉంటూ ఉన్నప్పుడు నీవు దేవుని చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇక్కడ యేసు ప్రభువారు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఆయన నేర్పిస్తున్న ప్రార్థన ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆత్మీయ ప్రయాణము చేస్తున్న, పరిశుద్ధపరచబడుతున్న ప్రతి విశ్వాసి చేయవలసిన ప్రార్థన, నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు నేర్పించినటువంటి ప్రార్థన, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడు. మన ప్రార్థనలో హద్దులు లేని, అదుపు లేని, భయభక్తులు లేని, ఆశలు గతించిపోచున్నట్లుగా, మితిమీరుతున్నట్లుగా ప్రార్థన చేస్తున్నామేమో. దేవునికి మహిమకరము కాని విషయాలు మనం అడుగుతున్నామేమో. దేవుని చిత్తానికి అయాసకరముగా ఉండే కోరికలు మనం కోరుకుంటున్నామేమో. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నట్లుగా భూమి యందును నెరవేరునుగాక. నీకున్న ప్రతి కోరికను బట్టి సహోదరుడా, నీకున్న ప్రతి ఆలోచనను బట్టి సహోదరి, నీకున్న ప్రతి ఉద్దేశమును బట్టి సోదరుడా, నువ్వు దేవుని చిత్తానికి అప్పగించు. ప్రభువా, నిశ్చితమైతే ఈ యొక్క ప్రార్థన అంగీకరించు, నిశ్చితమైతే ఇది జరిగించు, నిశ్చితమైతే నాకు ఇది ఇవ్వునైనా, నిశ్చితమైతే ఇలా నన్ను ముందుకు తీసుకెళ్ళు ప్రభువా అని ప్రతి క్రైస్తవుడు, ప్రతి సహోదరుడు విశ్వాసంలో బలపడుచున్న ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రార్థన. అవునండి, కోరికలు కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత సమాధానము రానప్పుడు మనము చేసే పనేంటో తెలిసిన, ప్రార్థనలో బలహీనలమైపోతున్నాము, ప్రార్థనను ప్రక్కన పెడుతున్నాము, పైగా దేవుని నామాన్ని దూషిస్తున్నాం. ప్రభువా, ఎందుకు నా ప్రార్థనకు సమాధానము రాలేదని తిరిగి మనము దేవుణ్ణి అడుగుతున్నాం. అయితే ప్రియులారా, ఇలా చేసి నువ్వు నిరాశ పడడం కంటే, అయ్యా నా ఉద్దేశం ఇది, అయ్యా నా కోరిక ఇది, అయ్యా నా ఆలోచన ఇది, అయ్యా నా ప్రణాళిక ఇది, ఈ విషయంలో నీ చిత్తము జరిగించండి నాయనా అని నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థన కోరికను బట్టి సహోదరుడా, నీ యొక్క ఆలోచనను బట్టి సహోదరి, ఆయన తన చిత్తాన్ని జరిగించుకోవటానికి నీ ప్రార్థన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చనై ఉన్నాడు. ఈ విషయాన్ని నువ్వు గమనిస్తున్నావా? లేదా దేవుని చిత్తానికి అయాసకరముగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు సమాధానము పొందుకోకుండా నీ విశ్వాసంలో భ్రష్టుడవైపోతున్నావేమో. మన తండ్రి మనకు నేర్పించిన ప్రార్థన, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి యందును నీ చిత్తము నెరవేరునుగాక. కలిగిన ప్రతిదానిని నువ్వు ఆశించాలని కోరుకుంటే అది దేవుని చిత్తము కాకపోవచ్చు. చూసిన ప్రతిదానిని నువ్వు ఆశించాలని కోరుకుంటే అది దేవుని చిత్తము కాకపోవచ్చు ప్రియుడా. అందుకని దేవుని చిత్తము కానిది నువ్వు కోరుకోవడము ఆశీర్వాదకరము కాదు. అందుకని ఈ వాక్యమును బట్టి మనము శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి హెచ్చరికను పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము సరిచేయబడాలి. అనేకులు ఈ రోజున స్వంత కోరికలు కోరుతున్నారు, దేవునికి అయాసకరమైనటువంటి కోరికలు కోరుతున్నారు, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చని కోరిక కోరుతున్నారు,
దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళేటటువంటి కోరికను కోరుతున్నారు. ఆ కోరికల్లో భాగంగా వారు పడిపోతున్నారండి. ప్రభు దగ్గర నుంచి సమాధానము రాలేదని, ప్రభు తన ప్రార్థన వినలేదని, ప్రభు తనను ఆశీర్వదించలేదని ఎన్నో రకాలుగా విశ్వాసంలో భ్రష్టులైపోతున్న వారు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని చిత్తాన్ని జరిగే ప్రార్థనను చేయాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించే కోరిక నువ్వు కోరుకోవాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు ఈ సంగతులు నేను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునను. అదే దేవునికి స్తోత్రములు. అవునండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. పరలోకమందు నీ చిత్తము నెరవేర్చుచున్నట్లుగా భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేశాం. అవును ప్రియులారా, మనము కోరే ప్రతి కోరిక, మన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము, ప్రతి ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే అది దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. అప్పుడే దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో దేవుని చిత్తము జరగాలి అంటే, దేవుని చిత్తము నెరవేర్చబడాలి అంటే నీ ప్రార్థన ఎలా ఉండాలి? అందుకని ఈ పత్రిక ద్వారా మనకు రాస్తున్నాడు ఆయన, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు. మొదట్లో ఒక మాట చదివాం, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇంకొక మాట చదువుతున్నాం. మొదట్లో మనం చదివిన మాట, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇప్పుడు ఇక్కడ ఆఖరి మాటలో రాయబడింది, మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు మీకు రాయిచున్నాను. అనగా నిత్య జీవము గలవారమని మనం ఎలా తెలుసుకుంటామో గమనించండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. దేవునికి స్తోత్రములు. ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియ సహోదరులారా, గమనించండి. నువ్వు నిరంతరము నిలబడాలి అంటే, నిరంతరము నిలిచే కృప నీకు కావాలి అంటే, నిత్య జీవము గలవారవని నువ్వు తెలుసుకోవాలి అంటే, నువ్వు ప్రార్థన చేసే ప్రతిసారి దేవుని చిత్తానుసారంగానే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువాని చిత్తం, ప్రభువాని చిత్తం, ఇదిగో నా ఆలోచనలు, ఇదిగో నా కోరికలు, ఇదిగో నా ప్రణాళికలు, నీ చిత్తము నెరవేర్చబడునుగాక, నీ చిత్తానుసారంగా జరిగించు నాయనా అని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నట్లుగా ఈ వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. నువ్వు నిత్య జీవం పొందుకోవాలి అంటే, నిరంతరము నిలవాలి అంటే ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించాలి. దేవుని చిత్తాన్ని జరిగించే ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు నిరంతరము నిలుస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ప్రభు కృపను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈ లోకంలో, ఈ అధునాతన ప్రపంచంలో అత్యధికముగా మానవుని యొక్క జ్ఞానము విస్తరిస్తున్నటువంటి ఈ చివరి దినాల్లో, జ్ఞానము ఉప్పొంగిపోతున్నటువంటి ఈ కడవరి దినాల్లో ప్రతి క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆత్మీయ ప్రయాణంలో వచ్చే ప్రతి పోరాటాన్ని జయించాలి, ఆ పోరాటంలో గెలవాలి. అలా గెలిచేవాడు దేవుని చిత్తాన్ని జరిగించేవాడు అనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నీ ప్రార్థన దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి ప్రార్థన అయి ఉండాలి. ఈ కడవరి దినాల్లో సాతానుడు ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసంలో నుండి ఎవరిని బయటికి త్రొక్కివేద్దునా అని ఎదురు చూస్తుండగా, ప్రియులారా, నీవు నేను గమనించవలసిన విషయం, మన ప్రార్థన దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉండకూడదు. మన ప్రార్థన దేవుని చిత్తాన్ని జరిగించేదిగా ఉండాలి. మన ప్రార్థన దేవుని చిత్తాన్ని మన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ప్రయాణముగా అది మార్చబడాలి. ప్రియులారా, నీ ఆత్మీయ ప్రయాణంలో, నీ ఆత్మీయ పోరాటంలో, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ముందుకు సాగుతూ ఉండగా దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీ ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదై ఉండ. నీవేమైనా కోరుకో. ఇదిగో దేవుడు తన వాక్యంలో హెచ్చరిస్తున్నాడు, నన్ను నమ్మిన ప్రజల్ని, నా బిడ్డల్ని నేను విడువను ఎడబాయను అంటున్నాడు. తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అంటున్నాడు.
అనేక జనముల మీద మిమ్మల్ని నేను నాయకులుగా ఉంచుతాను, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నాడు ప్రియులారా. దేవుని నమ్ముకున్న ప్రతివారు, దేవుని వెంబడిస్తున్న ప్రతివారు తలగా ఉంటారండి, తోకగా ఉండనివ్వడు ఆయన. ఆశీర్వాదానికి వారసులుగా ఉంచుతాడు ఆయన. అయితే నీ ప్రార్థనలో ఆశీర్వాదకరమైనటువంటి ప్రార్థన, ఆత్మీయ ప్రార్థన పలుకులు, ఆత్మీయ ప్రార్థన కోరికలు నీ జీవితంలో ఉండగలగాలని ఈ వాక్యమును బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సిన వినయము కలిగిన ప్రార్థన, విధేయత కలిగిన ప్రార్థన, అదే దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి ప్రార్థన. ఆ ప్రార్థననే పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లుగా భూమి అందును నెరవేరునుగాక. ఎంత అద్భుతమైనటువంటి మాట ఈ రోజున దేవుని యొక్క వాక్యము నుండి మనకు వస్తుంది. గమనించండి ప్రియులారా, మన ప్రార్థనా జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన ప్రార్థనా పద్ధతులని, ప్రవర్తనలను మనం మార్చుకోవాలి. ప్రార్థనలో మన ఆలోచనలు, మన ఆశలు మనం మార్చుకోవాలి. అవి మనం దేవుని వశంలో ఉంచాలి, దేవుని చిత్తంలో ఉంచాలి, దేవుని చిత్తానికి మనం అప్పగించాలి. దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషం ప్రభువా. ఇదిగో నేను కోరుకుంటున్నాను, నేను అడుగుతున్నాను, ఈ కోరికలన్నీ, ఈ మనవులన్నీ మీ చిత్తానుసారంగానే జరిగించండి. ఒక మాట నేను మీకు ఆఖరిగా చెప్తాను, ప్రియ సహోదరులారా వినండి. ఈరోజు అనేకులు స్వార్థపూరితమైనటువంటి కోరికలు కోరుతున్నారు. తమల్ని విశ్వాసములో నుండి నెట్టివేసే కోరికలు కోరుతున్నారు. భక్తి జీవితంలో నుండి ఆ భక్తిలో ఉండే శక్తిని పొందుకోనివ్వకుండా ఉండేటటువంటి కోరికలు కోరుతున్నారు. భక్తిలో భ్రష్టులైపోయే కోరికలు కోరుతున్నారు ప్రియులారా. అది నీకు ఆశీర్వాదకరము కాదు, అది నీ జీవితానికి మేలు కాదు. నీ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి కోరికలను కోరగలగాలి. నీ ప్రార్థనలో దేవుడు నీ మనవులు అంగీకరించి ఇటు ఆశీర్వాదకరముగా నీ నడిపిస్తూ, అటు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, మరోవైపున ప్రపంచంలో నేను ఒక గొప్ప మాదిరికరమైనటువంటి బిడ్డగా వాడుకోవడానికి ఆయన ఆశిస్తూ ఉండగా, నువ్వెందుకు స్వలాభానికి లోబడుతున్నావు? నువ్వెందుకు స్వార్థానికి దిగజారిపోతున్నావు? నువ్వెందుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీ ప్రార్థనలో తీసుకొని వెళ్తున్నావు? ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనవులన్నీ ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనవులన్నీ ఆయన చిత్తానుసారంగా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి లోకంలో ఆశీర్వాదకరముగా ఉంచుతాడు, మాదిరికరముగా ఉంచుతాడు, తన చిత్తాన్ని జరిగించుకుంటాడు. తన చిత్తాన్ని జరిగించుకున్న ప్రతి ఒక్కరూ నిరంతరము నిలుస్తారు అన్న విషయాన్ని ఈ మాటను బట్టి మనము జ్ఞాపకము చేసుకోవాలని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు విన్న మనమందరము కూడా ఆయన చిత్తాన్ని జరిగించటానికి, ఆయన చిత్తానికి లోబడినట్లుగా ఆ పరిశుద్ధాత్మ శక్తి సహాయము పొందుకోవటానికి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో మీ చిత్తాన్ని జరిగించిన వారు నిరంతరము నిలుస్తారని మేము వాక్యాలు చదువుకున్నాం తండ్రి. మీ చిత్తము నెరవేర్చటం మాకు సంతోషము అన్నట్లుగా భక్తుడి యొక్క జీవితంలో జరిగిన గొప్ప కార్యమును మా జీవితంలోనూ జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న మేమందరము నాయన మీ చిత్తాన్ని జరిగిస్తూ, మీ చిత్తానికి లోబడుతూ, ఈ లోకములో మాదిరికరముగా జీవిస్తూ, మీకు మహిమకరముగా జీవిస్తూ, మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడి మీ రాజ్యంలో ప్రవేశించే గొప్ప ధన్యత కృప దయచేయమని ప్రార్థిస్తూ, వాక్యము విన్న ప్రతి వారిని ఆధ్యాత్మికంగా బలపరచుమని, వాక్యము విన్న ప్రతి వారిని మీరు దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, వారి ప్రార్థన అవసరతలన్నీ మీ చిత్తానుసారంగా నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.